వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఇబ్బంది పడకుండా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి మైలవరం రిజర్వాయర్ ఉత్తర కాలువ నుండి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టు నుండి 7,500 క్యూసెక్కుల నీరు మైలవరం జలాశయానికి విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకునేందుకు మైలవరం ఉత్తర కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. 40 క్యూసెక్కుల తరపున చొప్పున ఎంత వీలుంటే లాస్ట్ పోయేదాని కోసం ఇంకా కాలువ సామర్థ్యం పెంచండి. వీళ్ళన్నట్లు కోరిక ప్రకారం ఎన్ని కావాలంటే అన్ని పొక్కులను పెట్టండి. నేను మాట్లాడతా, శ్రీ గారు కూడా ఒప్పుకున్నారు. మైలవరంకు గండికోట నుండి కావాల్సినంత నీళ్ళు ఇప్పటికే 19 టీఎంసీ, నువ్వు చాలామంది తెలుసో లేదో 19 టీఎంసీ జరుపుకునేది. రోజుకు ఒక టీఎంసీ వస్తుంది. అక్కడ శ్రీశైలము పరిగెత్తాంది 2.5 లక్షలతో, శ్రీశైలము 3 లక్షలతో, నాగార్జున సాగరు పులిచింతల నిండింది. కింద విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి నిలిపోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు నెలలో 20 ఏళ్ల కిందట ఎప్పుడో పారింది. ఇప్పుడు మళ్ళీ ఉందంటే మనకు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అదృష్టం, రైతుల అదృష్టం. మీరు ఫసల్ బీమా యోజన కూడా అది తిరిగి ప్రవేశపెడతారు. అది చిన్న మొత్తం, రూపాయికి 20 పైసలు మాత్రమే ప్రజలు కట్టాలి, రైతులు కట్టాలి. 40% కేంద్రం కడుతుంది, 40% రాష్ట్రం కడుతుంది. గతంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కడతా అని అందరికీ బొప్పి కట్టించాడు. అతనికి ఇక్కడ బొప్పి కట్టింది, అందరికీ పెద్ద బొప్పి కట్టించాడు. మామికొండతో పాటు ఆ చిత్రావతి కూడా పోతాయి. చిత్రావతి నదికి కూడా నీళ్ళు వదులుతాం. ముఖ్యమంత్రి గారు ప్రతి చెరువు సెల్ఫీ కోసం వెళ్లి ఓ యువకుడు